తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది. ఫిర్యాదు పైన ఈరోజు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. యూరియా విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నామని మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డ్లో గ్రామాల వారీగా కౌంటర్ ఏర్పాటు చేసి రైతులకు యూరియా బస్తాలు అందిస్తున్నామన్నారు. రైతులు యూరియా విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు సరిపడే యూరియా అందుబాటులో ఉందని, యూరియా కోసం రైతులు తమ ఆధార్ కార్డు, పట్టా, పాస్బుక్ జిరాక్స్ అందించి యూరియా బస్తాలు తీసుకువెళ్లాలన్నారు. రైతులు వరి పంటకు మోతాదులో యూరియా చల్లుకోవాలని, వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు శ్రీలత, మౌనిక, రమ్య, హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్, కానిస్టేబుల్ అశోక్, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన నిజాంపేట మండలంలోని మార్కెట్ యార్డుకు రావడం. ఈరోజు యూరియా పంపిణీ కార్యక్రమం మన నిజాంపేట మండలంలోని మార్కెట్ యార్డ్లో చేపట్టడం జరిగింది. మన ముందస్తు ప్రణాళిక ప్రకారం విలేజ్ వారీగా కూడా మనం షెడ్యూల్స్ ప్రకారం ప్రకటించడం జరిగింది. యూరియా ఎక్కడెక్కడ ఇస్తారో, ఏ సెంటర్లో ఇస్తుంది, అందుకు అనుగుణంగా కూడా రైతులు తమ పట్టా, పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకొని ఈరోజు మన నిజాంపేట మండలంలోని మార్కెట్ యార్డుకు రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ పంపిణీ చేస్తున్న గ్రామాలు నార్లాపూరు, బచ్చిరాజపల్లి, కాసింపూర్ తాండా మరియు జడ్చెర్ల తాండా. అదేవిధంగా రైతులందరూ కూడా తమ పాస్బుక్లో ఆధార్ కార్డు ఇచ్చేసి యూరియాని సక్రమంగా కూడా తీసుకెళ్తున్నారు. మనవి ఏంటంటే యూరియా తగినంత సరఫరా జరుగుతుంది కాబట్టి రైతులు ఎలాంటి ఆందోళన కూడా చెందనవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా యూరియా అందించే బాధ్యత వ్యవసాయ శాఖ తరఫున మేము చేపడుతున్నాం. ఈరోజు యూరియా పంపిణీ కార్యక్రమం